మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పరిస్థితి కూడా అలాగే ఉంది. మరీ ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గం పేరు గట్టిగా వినిపిస్తోంది. దీనంతటికీ కారణం అక్కడ నుండి సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున పోటీ చేయడమే ప్రత్యేకత. 10 ఏళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసినా గెలవలేదు. అయినా అప్పటి నుండి కూడా బీజేపీతో కలిసి గత 5 సంవత్సరాల నుండి ప్రజల్లో ఉన్నారు. అయితే ఈసారి ఎలాగైనా జగన్ను ఇంటికి పంపాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ టీడీపీతో కూడా జట్టు కట్టి ఉమ్మడి కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. జనసేన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లో ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో అధికార వైసీపీ పవన్ కళ్యాణ్ను ఒక మహిళా అభ్యర్థితో ఓడించాలని కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే ఓటమి ఎరుగని నాయకురాలు గత